మన జీవితంలో కొన్ని విషయాలను వదిలేయడం మనకు కొంచెం కష్టంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనకు ఒక అలవాటు కావచ్చు, ఒక పరిస్థితి కావచ్చు, ఒక రిలేషన్‌షిప్ కావచ్చు, లేక మన గురించి మనం ఏర్పరచుకున్నటువంటి ఒక ఐడెంటిటీ కావచ్చు. ఎందుకంటే మనం ఎన్నో సంవత్సరాలుగా వాటితో కలిసి జీవిస్తూ ఉంటాం. చూసినట్లయితే మనం చిన్నప్పటి నుంచి మనకు కొన్ని అలవాట్లు ఏర్పడతాయి. కొన్ని విషయాలు మనకు చాలా కంఫర్ట్ ఇస్తాయి. కొన్ని మనకి ఒక గుర్తింపుని తెస్తాయి. సో, మనం ఏమనుకుంటామంటే ఇది నేను, ఇది నాది, నేను ఇలానే ఉంటాను. అలా మనం వాటిని మన జీవితంలో ఒక భాగంగా మాత్రమే కాకుండా కొన్నిసార్లు మనలో ఒక భాగంగా చేసుకుంటాం వాటిని. వాటన్నింటిని, ఆ ఐడెంటిటీస్ అన్నింటిని కూడా. అందుకే వాటిని వదిలేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మనకు బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఒక విషయం మాత్రమే వదులుతున్నట్టు అనిపించదక్కడ. మనకు పరిచయమైన ఒక స్థితిని వదులుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకో కారణం కూడా ఇలా ఆలోచించొచ్చు. మనకి ఏదైనా ఒక విధంగా ఉండాలి అని ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది. అంటే ఇది ఇలానే ఉండాలి, ఆ వ్యక్తి ఇలానే మాట్లాడాలి, లేకపోతే ఉండాలి. లేకపోతే మన జీవితం గురించే కావచ్చు, నా జీవితం ఇలానే ఉండాలి. అది మనం అనుకున్నట్టుగా లేకపోతే మనం ఆ సిట్యుయేషన్‌ని మాత్రమే కాదు, ఆ ఎక్స్‌పెక్టేషన్‌ని కూడా కోల్పోతున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు మనలో ఏమవుతుంది, రెసిస్టెన్స్ అనేది వస్తుంది. కాబట్టి అటాచ్మెంట్‌ని వెంటనే వదిలేయడానికి ప్రయత్నించే ముందు ఒక మినిట్ పాజ్ చేసి ముందుగా మనం దాన్ని గమనించగలమా? నేను దాంతో అటాచ్ అయి ఉన్నాను. ఇది నాకు ఒక కంఫర్ట్ ఇస్తుంది. ఇది నా ఐడెంటిటీలో ఒక భాగం. ఇది మనం మనల్ని గమనించవచ్చు. ఇక్కడ జడ్జిమెంట్ అనేది అవసరం లేదు. నేను ఎందుకు ఇలా అటాచ్ అయ్యాను అని మనల్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు. ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనం ఏదైనా విషయాన్ని స్పష్టంగా చూడగలిగినప్పుడు దానితో ఉన్న మన సంబంధం కూడా కొంచెం మారడం మొదలవుతుంది. జస్ట్ మనం గమనించి చూడగలిగినప్పుడు. సో ఇంకా మనం ఇలా ఆలోచించవచ్చు, లెట్టింగ్ గో అంటే దాన్ని మనం ఫోర్స్ఫుల్గా మర్చిపోవడం అనేది కాదు. జరిగిన దాన్ని జరిగినట్టుగా అంగీకరించడం. ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది మనకు. అండ్ మనము మనకి ఏదైతే అనుభవాన్ని నేర్పించిందో దాన్ని మనతో పాటు మనం క్యారీ చేయడం. కానీ ఆ అనుభవానికి మన మీద ఉన్న పట్టు మాత్రం క్రమంగా వదిలేసి వెళ్ళిపోతుందన్నమాట. సో ఇక్కడ వదిలేయడం, లెటింగ్ గో అంటే లైక్ రిజెక్ట్ చేయడం అనేది కాదు. సో దాన్ని మనతో పాటు తీసుకెళ్ళడం. కొత్త విషయాలు మన జీవితంలోకి వచ్చి మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. కొంతకాలం మనతో ఉంటే ఆ తర్వాత వాటి పాత్ర పూర్తవుతుంది. అప్పుడు వాటిని పట్టుకోకుండా ఉండడానికి బదులుగా ఇది నా జీవితంలో ఒక భాగం, కానీ ఇది నా మొత్తం జస్ట్ ఒక పార్ట్ మాత్రమే అని గుర్తించగలగడం, అని చూడగలగడం ఒక పెద్ద మార్పు కావచ్చు. అందుకే ఏదైనా వదిలేయడం కష్టంగా అనిపించినప్పుడు వెంటనే నేను దీన్ని ఎలా వదిలేయాలి అని అడిగే ముందు, నేను దీంతో ఎందుకు ఇంత అటాచ్ అయి ఉన్నాను అని ఒకసారి మనల్ని అడిగి చూడొచ్చు. ఇక్కడే బహుశా మన గురించి ఒక కొత్త అండర్స్టాండింగ్ మొదలవుతుంది.